ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ రివ్యూ. 2.5 hours లెక్చరర్ సెమినార్ టైప్ మూవీయా, లేదు 2 hours ఎంటర్టైన్మెంట్ టైప్ మూవీ అంటే నేను ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ మూవీకి ఓటు వేస్తా. నా ఫస్ట్ ప్రియారిటీ ఈ మూవీయే ఉండే, బట్ నా దగ్గర ఉన్న థియేటర్లో ఈ మూవీ నాకు సెట్ అయ్యే టైమింగ్స్లో లేదు. సో దానివల్ల నేను ఈ మూవీని సెకండ్ ప్రియారిటీగా చూసా. సో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసా, అది ఆల్రెడీ మా ఛానల్లో రివ్యూ ఉంది, మీరు కూడా ఒకసారి చూడండి. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు మా ఛానల్లోకి వచ్చి మా కంటెంట్ చూడండి, చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది భయ్య, ఇట్స్ గుడ్. మీకు బేసిక్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీలు, అది మన పంచాయత్ సిరీస్ ఒకటి ఉంటుంది కదా హిందీలో, అలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీలు, అది మనకు తెలుగులో కూడా ఉంది భయ్య, శివరాంపల్లి సంథింగ్. సో అలాంటి సిరీస్ కానీ అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ నచ్చితే ఈ మూవీకి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళండి. నాకు ఈ మూవీ నచ్చడానికి ఇంకొక రీజన్ ఉంది. ఈ మధ్యలో అంటే రీసెంట్ 6-7 months నుంచి కత్తులు పట్టుకొని నరుక్కోవడం, లేకపోతే వా వా అని దేవుడి గురించి అరవడం తప్ప ఒక సెన్సిబుల్ కామెడీ మూవీస్ అయితే మన తెలుగులో చాలా తక్కువ వచ్చాయి. సో నాకు సడన్గా ఇలాంటి మూవీ చూసేసరికి హే సాగర్ వాట్ ఏ సడన్ సప్పాయి అలా అనిపించిందండి ఈ మూవీ. సడన్గా ఇలాంటి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ చూసేసరికి. ఇన్ని చెప్తున్నావు, ఇందులో నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయండి నెగిటివ్స్. అంటే స్టోరీ లైన్ చాలా చిన్నది, సో అక్కడే తిరుగుతున్నట్టు, స్టోరీ ప్రోగ్రెషన్ కొద్దిగా ముందటికి వెళ్ళనట్టు అనిపిస్తుంది. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం, ఒక 2-3 times అబ్బా ఇంకా ముందటికి వెళ్ళట్లేదు ఏంటి, ఇక్కడే ఆగిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. సో అవి మీరు గనక మన్నిస్తే, అవి ఇగ్నోర్ చేస్తే గనక మీరు కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్టోరీలోకి వెళ్తే, ఒక కపుల్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలనుకుంటారు మ్యారేజ్ ముందు. మన హీరో వీడియోగ్రాఫర్ అన్నమాట. సో అతను ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన తర్వాత ఆ SD కార్డ్ మిస్ అయిపోతుంది. మిస్ అయిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ తోటి ఇక మూవీ మొత్తం ముందటికి వెళ్తూ ఉంటుంది. స్టోరీ లైన్ చాలా చిన్నదే అండ్ థిన్ లైన్. సో కొన్ని చోట్ల మనకు సాగదీసినట్టు అనిపించినా కానీ కామెడీ తోటి ఆ మూవీ అలా ముందటికి వెళ్తుంది. కామెడీ అని అంటే ఏదో క్రింజ్ కామెడీ ఇలాంటి కామెడీ కాదండి, సిచ్యువేషనల్ కామెడీయే. అండ్ మన అర్బన్ వర్డ్ ఒకటి ఉంటుంది కదా, ఆర్గానిక్ కామెడీ. ఇక ఈ మూవీలో సాంగ్స్ భయ్య బాగున్నాయి. ఒక 2 songs బాగున్నాయి. నాకు సెకండ్ సాంగ్ నేమ్ అంతగా గుర్తుకులేదు, అది అక్కడక్కడ వచ్చి వెళ్తుంటుంది. కానీ ఫస్ట్ మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక సాంగ్ ఉంటుంది, వయ్యారి వయ్యారి అనే సాంగ్. ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఆ సాంగ్ విన్నా ఈ వీడియో రికార్డ్ చేసే ముందు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పలేము కానీ ఆర్ఆర్ రీ రికార్డింగ్ బాగుంది. సిచ్యువేషన్ తగ్గట్టు రీ రికార్డింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తిరువీర్ ఆయన బాగానే చేశాడు. అండ్ హీరోయిన్ టీనా శ్రావ్య, నేను నేమ్స్ చాలా బట్టీగా గుర్తుపెట్టుకున్నా, ఎందుకంటే నేను వాళ్ళని అప్రిషియేట్ చేయాలని గుర్తుంచుకున్నా. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది, ఇన్ఫ్యాక్ట్ చాలా క్యూట్గా కూడా ఉంది. ఇక బుడ్డోడు ఉంటాడు చూడండి 90sలో, రోహన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే అతనిది యాక్టింగ్ కాదు కానీ కామెడీ సీన్స్లో మాత్రం ఆ పిల్లోడు చిలరేగిపోయాడని చెప్పొచ్చు. ఒక 5-6 కామెడీ సీన్స్ ఆ పిల్లోడితో ఉంటాయి, మనకు మంచిగా కడుపుబ్బన వస్తుంది. ఆనంద్ క్యారెక్టర్లో చేసిన నరేంద్ర చాలా బాగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీకి హీరో అతనే. స్టోరీ పరంగా చూసుకుంటే హీరో మాత్రం అతనే. డైరెక్టర్ కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఉన్నందులో సినిమాకి కరెక్ట్గా సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేయడంలో చాలా బాగా ఉంది. ఓకే, ఇట్స్ అ గుడ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇలాంటి మూవీస్ని మా కోసం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.